ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్నా దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డని మీకు వందనాలు. మీకు దేవుని కృప సమృద్ధిగా తోడై ఉండాలని ప్రార్థిస్తున్న ఒక సేవకుడును నేను. ఈ శుభవేళ మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, మన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు మనం గమనించేది, ఇక వాళ్ళని ఎవ్వరూ కదపలేరండి, ఆర్థికంగా బిగిశారు అంటున్నాగా. వీళ్ళ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి, కోర్టే వాళ్ళకి అనుకూలంగా తీర్పు చెప్పింది, ఇంకెవరేం చేయగలరు అంటే వాళ్ళకి కలిగిన దానిని బట్టి ఇక వాళ్ళని ఎవరూ కదిలించలేరు, ఇక వాళ్ళని కదిలించే శక్తి ఎవరికీ లేదు. అంటే కోర్పు తీర్పును బట్టు, వాడు సంపాదించిన సంపాదన బట్టు, వాడు సాధించిన కార్యాలను బట్టి ఆ మాటలు అంటుంటాం. అలా అనుకున్నప్పుడల్లా మనం కూడా ఆలోచిస్తే మనకు కూడా అట్లా స్థిరంగా కదిలింపు లేని జీవితం ఉంటే బాగుంటుందిగా. జీవితమే కదిలింపు. జీవిత యాత్రల గురించి నావ ప్రయాణం అంటారు, సముద్రయానం. పడవ వెళుతూనే ఉంటుంది కానీ, ఓడ వెళుతూనే ఉంటుంది కానీ, తరంగాలు ఊపుతూనే ఉంటాయిగా, తుఫానులు లేస్తూనే ఉంటాయిగా. నెమ్మదిగా ఉంది అనడానికి లేదు. ప్రయాణమే కానీ ఒడిదుడుకులు, ఎత్తుకులు, భయంకరమైన తరంగాల మధ్యలో పయనం సాగుతుంది. అలాగే మన జీవితం ప్రారంభించి నుంచి ముగించేంత వరకు ఎన్నో తుఫానులు, ఆర్థిక తుఫానులు కానీ, అనారోగ్య తుఫానులు కానీ, కొన్నిసార్లు ఆటు పోటు, కొన్నిసార్లు విమర్శలు, నిందలు, కొన్నిసార్లు నష్టాలు, కొన్నిసార్లు రోగాలు, కొన్నిసార్లు జీవితంలో శాపకరమైన మరుపులు ఎన్నున్నాయండి. అన్నీ నిన్ను కదిలిస్తున్నాయి. కానీ ఈ శుభవేళకు సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, సముద్రం ఉన్నాక పొంగు రాకుండా ఉండదు, అలలు లేవకుండా ఉండదు, తుఫాను రేకుండా ఉండదు. అయినా అట్టి పరిస్థితుల్లో దేవుడు నిన్ను స్థిరపరచగలిగిన వాడు. అంటే దేవుడు స్థిరపరచాలి అంటే నువ్వు కొన్ని పనులు చేయాలి. చీటికి మాటికి కదిలిపోయే పరిస్థితి వస్తే తట్టుకోలేం. ఆర్థిక పరిస్థితి దెబ్బతీసిందండి, పరిస్థితులు అయిపోయింది. ఈ 7 సంవత్సరాలు పంట చేతికి రాలేదు, పరిస్థితులు నా దారుణం అయిపోయింది. అంటే నిన్ను కదిలించేది ఏదో ఒకటి ఉంటుంది. నీ బ్రతుకును, నీ నెమ్మదిని, నీ కలిగిన సమస్తాన్ని కదిలిస్తుంది. కానీ కదిలింపు లేకుండా ఉండాలి అంటే దానికి దేవుడు చక్కని మాట చెప్పాడు. మీరు బైబిల్లో చదివితే లేఖనాల ప్రకారం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యములో, జయించిన వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. జయించే అనుభవం ఉంటే వారినట దేవుని మందిరంలో స్తంభంగా చేస్తాడు. మీకు తెలుసుగా, స్తంభం ఎన్నడూ కదలదు, దాన్ని ఎవ్వరూ కదిలించడం సాధ్యం కాదు. స్తంభానికి స్థిరత్వం ఎక్కువ, గట్టితనం ఎక్కువ. ఇప్పుడు దాన్ని కదిలించగలిగిన వాళ్ళు ఎవరు? అందుకేగా కట్టడాల్లో స్తంభాల విలువ, దాని నాణ్యత, ఆ విషయాలు మనం గమనిస్తాం. ఇప్పుడు నిన్నంటాడు కదా, జీవిత పోరులు అనేకం నిన్ను కదిలిస్తున్నాయి. చిన్న రోగం వచ్చినా కదిలిపోతున్నావు. కదలకుండా ఒక స్తంభంలాగా నేను చేస్తాను. అయితే నువ్వు చేయాల్సింది ఏమిటంటే జయ జీవితం కలిగి నడవాలి. జయ జీవితం అంటే జయించడం అనే పదం మీకు తేలిగ్గా అర్థమవుతుందిగా. మనకు వ్యసనాలు వస్తాయి, వ్యసనాలు అంటుకుంటాయి, వ్యసనాలతో సాగుతాం. వాటిని జయించగలిగితే జయ జీవితం. మనిషి గొప్పవాడే తన నోటితో ఇతరులని తేలిగ్గా తృణీకారంగా చేపించడం కూడా మాట్లాడుతుంది, కానీ దానిని జయించలేం. కొన్నిసార్లు మనం ఎంత యథార్థంగా ఉన్నా అబద్ధాల పుట్టగా మారిపోతాం. అంటే అబద్ధాలను జయించలేం, వ్యసనాలు జయించలేము, అబద్ధాలను జయించలేము, మనకు ఎదురయ్యే భయంకరమైన అపజయాలు జయించలేం. కనుక దేవుడు అంటాడు, మీరు వాక్యానుసారంగా నడవండి, నన్ను వెంబడించండి. వాక్యం శక్తి ఇస్తుంది, వాక్యం నిలబెడుతుంది, వాక్యం నేను బలపరుస్తుంది. ఆ తర్వాత పాపం మీద జయం సాధిస్తారు, చెడు సహవాసం మీద జయం సాధిస్తారు, అబద్ధాల మీద జయం సాధిస్తారు. నోటి మాటలో విజయం కలుగుతుంది, నీ నడకలో విజయం కలుగుతుంది. ఎప్పుడైతే వాక్యానుసారంగా నడవడం మొదలుపెట్టి యథార్థతలో బ్రతుకుతావో, దేవుడు అంటాడు కదా, ఆహా, నువ్వు జయ జీవితాన్ని అనుభవిస్తూ అన్నిటినీ జయించి ముందుకు నడుస్తున్నావు గనక ఇక ఏదీ నీకు ఎదురు రాదు. కదలకుండా ఉండే ఓ స్తంభంలాగా చేసి నా మందిరంలో నిన్ను నిలబెడతాను. ఇది ప్రవచనం, నెరవేరబోతున్న వాగ్దానం. ఈరోజు నువ్వు సేవకుడుగా నేను మీకు చెప్పగలిగిన మాట. ఈ మాటలు విన్నాకైనా కదిలింపు లేని జీవితం కలగాలంటే స్తంభంగా నీవు ఉండాలిగా. ఆ స్తంభాన్ని ఎవడో కదిలించాడు. ఎంత భారాన్ని మోస్తుందో. నువ్వు ప్రభువుతో ఉంటే శ్రమలు వస్తాయి. శ్రమలు నీ నెత్తి మీద కూర్చున్నా నిన్ను కదిలించలేవు. సమస్యలు నీ చుట్టూ కమ్ముకుంటాయి, ఎవడో బెదిరించలేడు. ఎన్ని వచ్చినా తుఫానులు వస్తాయి, వెళతాయి, కానీ నువ్వు కదిలించబడవు. అట్టి కృప నీకు నీ కుటుంబానికి కలిగి
దేవుని యందు స్థిరంగాను సాగిపోయే ఆయన మాటల ప్రకారం నడిచి దీవించబడే కుటుంబంలాగా మీరుండాలని కోరుకుంటూ మనసారా దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ్య. బిడ్డలను దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రార్థనలో పెంచండి. వాళ్ళ అవసరాలను నీలో తీర్చబడాలి, ఇంట్లో శుభకార్యాలు జరగాలి, ఆటంకాలు తొలగిపోవాలి, వ్యాపార వ్యవసాయ ఉద్యోగంలో అభివృద్ధి కలగాలి, పిల్లలకి క్షేమం, తల్లిదండ్రులకు ఆశీర్వాదం, గర్భిణీసుల పట్ల కృప కలగాలి, ఎదిగిన పిల్లల వివాహాలు జరగాలి. అన్ని విషయాల్లో కృప చూపుతూ రక్షణ భాగ్యంతో జయ జీవితంతో ప్రార్థనతో దీవెనకరంగా నడిపించి మేలు చేయండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.